ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్య అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. సురేష్ 46 సంవత్సరాలు 4 నెలల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించాడు. చిత్రదుర్గలో నెహ్రూ నగర్ నివాసి సురేష్ ముల్కాముల్లూరు తాలూకా కార్యాలయంలో ఎఫ్డీఏగా పనిచేశారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం తన భర్తను హత్య చేసిందని మృతుడి తల్లి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్య అంత్యక్రియలు జరిగిన సరిగ్గా 4 నెలల తర్వాత ఈరోజు ఫిబ్రవరి చిత్రదుర్గలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపిన సంఘటన జరిగిందనమాట. నిందితుడు 4 నెలల క్రితం మరణించాడు. అవును, సురేష్ 46 సంవత్సరాలు 4 నెలల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో మరణించాడు. చిత్రదుర్గలోని నెహ్రూ నగర్ నివాసి సురేష్ ఇక ముల్కమూరు తాలూకా కార్యాలయంలో ఎఫ్డీఏగా పనిచేశాడు. సురేష్ 14 సంవత్సరాలు క్రితం నగరత్నంకి వివాహం చేసుకున్నాడు. సురేష్ భార్య వేధింపులో పాల్పడిందని ఆరోపించారు. సురేష్ను అతని భార్య మరియు ఆమె బంధువులు వేధిస్తున్నారని సురేష్ తల్లి మరియు బంధువులు ఆరోపించారు. సురేష్ భార్య నాగరత్నం మాట్లాడుతూ సురేష్ అక్టోబర్ 8, 2024 ఆసుపత్రిలో చికిత్స పొందు మరణించడానికి తెలిపారు. సురేష్కు కామర్లు ఉన్నాయని మంగళూరులోని ఎనపోయ ఆసుపత్రిలో చేర్పించారని అతని భార్య అతనికి చెప్పిందనమాట. ఇక కొడుకు మృతిపైన దర్యాప్తు జరపాలని తల్లి డిమాండ్. అయితే తన కొడుకు శరీరం పైన గాయాల గుర్తులను చూసి తల్లి సరోజమ్మ అతని హత్య చేశారని చెప్పేసి ఆరోపించింది. ఉద్యోగం కోసమే తన భర్తను హత్య చేశారని సురేష్ భార్య సరోజమ్మ ఫిర్యాదు చేసిందనమాట. ఇక తన కొడుకును హత్య చేశారంటూ తన కొడుకులే తన హత్య చేశారంటూ సరోజమ్మ ఫిర్యాదు చేసిందనమాట. పాత సందేశం ఆధారంగా ఫిర్యాదు. 2023లో మరణానికి నా భార్య కారణమని సురేష్ తన తల్లికి సందేశం పంపినట్టు తెలుస్తుంది. పాత సందేశాల ఆధారంగా సురేష్ తల్లి తన కోడలిపైన హత్య ఆరోపణలు చేసింది. తమ కొడుకు హత్య గురయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు పట్టించుకోలేదు, న్యాయం చేయలేదని డిమాండ్ చేస్తూ సరోజమ్మ గత వారం డిప్యూటీ లోకాయుక్త కేఎన్ పనీంద్రకు ఫిర్యాదు అయితే చేసిందనమాట. ఇక మృతదేహాన్ని